నమస్తే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో ఈడీ నమోదు చేసిన కేసు విషయంలో కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. ఇది మధ్యంతర బెయిల్. కండిషన్స్తో కూడుకున్న బెయిల్ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. మనందరికీ తెలిసిన విషయమే. ఏప్రిల్ 9న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ తాను అరెస్టు అక్రమం అంటూ దీనిపైన విచారించాలని సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత మే 17వ తేదీకి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత. ఇదంతా కూడా ఈడీకి సంబంధించిన కేసు విషయంలో. సో తాజాగా రిజర్వ్ చేసిన తీర్పుని ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మధ్యంతర బెయిల్ని ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండాలా వద్దా అన్న విషయం ఆయనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేస్తే గెలిచిన నాయకుడు కాబట్టి సో ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ విషయంలో కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయదు, ఎలాంటి నిర్ణయం కోర్టు తీసుకోజాలదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ దాంతోపాటుగా అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోర్టులో వేసిన పిటిషన్ ఏంటంటే కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటూ వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. సో ఈ అరెస్టు అక్రమమా కాదా అన్న దానికి సంబంధించిన విచారణని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెలువరించింది. సో ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఇక కేజ్రీవాల్ బయటకు వచ్చేస్తాడేమో, ఇంకా ఆయన బయటికి రాబోతున్నారన్న ఒక చర్చ నడుస్తున్నది. కేజ్రీవాల్ ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన బయటికి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేయడంతో పాటు కేజ్రీవాల్ని సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. సో సిబిఐ కేసులో కూడా ఆయనకు బెయిల్ వస్తేనే ఆయన బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈడీ కేసులో బెయిల్ వచ్చినా నెక్స్ట్ సిబిఐ కేసులో కూడా వాళ్ళు మళ్ళీ ఆర్గ్యూ చేసి మొత్తం దాంట్లో కూడా బెయిల్ వస్తే అప్పుడు కేజ్రీవాల్ బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఈలోపు ఏమైనా ఈడీకి సంబంధించిన అధికారులు మళ్ళీ ఆ బెయిల్ పిటిషన్ని క్యాన్సిల్ చేయండి అని మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రొసీజర్ చాలా ఉంటుంది. మనందరికీ తెలుసు గతంలో ఎలక్షన్స్ టైంలో కూడా కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. కేవలం ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కాబట్టి సో ఎలక్షన్ ప్రచారం వరకు ప్రచారం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చి ఎలక్షన్ ప్రచారం అయిపోయిన 5 గంటల తర్వాత మళ్ళీ వచ్చి జైల్లో లొంగిపోవాలని కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన ఆ ఆదేశాలకు అనుగుణంగానే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది మధ్యంతర బెయిల్. సో దానికి సంబంధించిన వార్త ఒకసారి మనం చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కొన్ని నెలలుగా అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. ఈ కేసులో కింది కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆ బెయిల్ పైన ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇది ఏప్రిల్ 9న జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు కేజ్రీవాల్. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కేసు విచారణను మాత్రం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టు అంశంలో పలు అంశాలపైన సెక్షన్లు పరిశీలించాల్సి ఉందని తెలిపింది. అరెస్టు అక్రమం అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆయన ఇప్పుడు అరెస్ట్ అయినప్పటికీ బయటికి రావడానికి అవకాశాలు లేకుండా పోయినాయి. కారణం ఏంటంటే ఆయన మీద సిబిఐ కేసు కూడా ఉన్నది. అయితే బెయిల్ లభించిన ఈడీ కేసులో సిబిఐ కేసులో అరెస్ట్ అయి ఉన్నందున ఆయన తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 9వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ఈడీ అండ్ అరవింద్ కేజ్రీవాల్ తరపు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదని తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అరెస్టు చేశారు కాబట్టి ఢిల్లీ సీఎం పదవి నుంచి దిగిపోవాలా లేదా అనే నిర్ణయం ఆయనదే అని కోర్టు వెల్లడించింది. ఇక కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఈడీ అధికారులు పాలసీ పైన కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. అనంతరం సీఎం పిటిషన్ పైన విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోయారు. ఈ కేసులో జూన్ 20వ తేదీన
రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్ను మంజూరు చేసింది. కానీ దీనిపైన ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసింది. సో ఇమీడియట్గా ఆయన ఏం చేసిందంటే అనంతరం జూన్ 25వ తేదీన బెయిల్ పైన స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇదే వ్యవహారానికి సంబంధించిన సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఉన్నారు. జూన్ 27వ తేదీ నుంచి సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. అంటే ఇప్పుడు సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక అందరి దృష్టి ఏంటంటే కవిత ఎప్పుడు వస్తుంది, కవితను బయటికి తీసుకురావడం కోసం బాబామార్దులిద్దరు ఢిల్లీకి పోయి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి. కేజ్రీవాల్కి ఒక ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, సిబిఐ దాంట్లో రావాల్సి ఉన్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మద్యం పాలసీని రూపొందించే దాంట్లో కవితది మేజర్ పాత్ర అండ్ ఈ డబ్బుల వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా ఈమెది మేజర్ షేర్. ఈ ఇండో స్పిరిట్ కంపెనీలు వీటిలో భాగస్వామ్యం ఉన్నది. అండ్ దాంతోపాటు ఈమె ఈ గోవా ఎలక్షన్ టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈమెకు వచ్చినటువంటి లాభాల్లో దాదాపు ఒక 50 కోట్లు 100 కోట్లు వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు గోవా ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా ఈడీ దగ్గర ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చాలా క్లియర్గా ఉన్నది, అడ్డంగా ఇరుక్కపోయి ఉన్నది. ఇప్పటికే ఢిల్లీ సీఎం జైల్లో ఉండగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అండ్ సత్యేంద్ర జైన్ వాళ్ళిద్దరూ 1.5 2 నుంచి జైల్లోనే ఉన్నారు. ఎవరెవరైతే అప్రూవర్గా మారిరో వాళ్ళందరూ బయటకు వచ్చారు, వాళ్ళంతా బెయిల్ పైన బయట ఉన్నారు. సో కవిత కూడా అప్రూవర్గా మారబోతుందని ఒక చర్చ నడిచింది. కవిత అప్రూవర్గా మారి కేజ్రీవాల్ పేరు చెప్తే ఆమె ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అన్న ఒక అభిప్రాయాన్ని చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ లీగల్ నిపుణులు ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కవిత మీద కూడా 2 ఉన్నాయి, ఈడీ ఉంది అండ్ సిబిఐ కేసు ఉంది. ఒక దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో బెయిల్ రావాలా. సో మొన్న కూడా 2 సార్లు బెయిల్ పిటిషన్ 2 సార్లు తిరస్కరించడం జరిగింది. మళ్ళీ వీళ్ళు పిటిషన్ వేసినట్టున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతున్నది. అప్రూవర్గా మారుతుందా, లేదు అప్రూవర్గా మారకముందు ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా, వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ అప్రూవర్గా మారింది అనుకో ఒప్పుకున్నట్టే లెక్క, మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి బ్యాడ్ అయిపోతుంది. ఇప్పటికే కవిత చేసిన సారాధందా ఈ దరిద్రపు పనికి పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు కూడా ఏంటి కేసీఆర్ అండ్ కో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కవితను బయటకు ఎట్లా తీసుకురావాలన్న దాని మీదనే వాళ్ళ దృష్టి అంతా కేంద్రీకరించారు, వాళ్ళ బలాన్నంతా దాని మీదే పెడుతున్నారు. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏం కనిపిస్తలేదు. ఫస్ట్ కూతుర్ని బయటకు తీసుకురావాలన్న దాంట్లోనే కేసీఆర్ బిజీగా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన కేసుల నుంచి ఎట్లా బయటపడాలన్న దాంట్లో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. సో కేజ్రీవాల్కి అయితే ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఆయన ఈ జైలు నుంచి అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. సిబిఐ కేసు కూడా ఉంది కాబట్టి నో ఛాన్స్. చాలామంది బెయిల్ వచ్చింది కాబట్టి ఇక బయటకు వస్తాడని అనుకుంటున్నారు. దెర్ ఈజ్ నో ఛాన్స్. సిబిఐ కేసులో బెయిల్ వస్తేనే ఆయన బయటికి రావడానికి అవకాశం ఉంది. ఇక కేజ్రీవాల్కి ఒక కేసులో బెయిల్ వచ్చింది కదా, కవితకు కూడా ఈజీనేమో అనుకుంటుండొచ్చు, చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. సో కవితకి ఏమైనా రాబోయే బెయిల్ పిటిషన్ల విచారణ విషయంలో అప్పుడు ఏమైనా బెయిల్ వస్తుందా రాదా అన్నది మనం ఇక చూడాలి. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. ఏదేమైనా రాజకీయంగా పొలిటికల్గా మాత్రం విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎట్లా ఎవరిని చేయాలి, ఏం చేస్తే ఏమవుతుందన్న దాంట్లో కేసీఆర్ తలమునకలై ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.